నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్‌లో ఉన్నాం. మనతో పాటు యూత్ కాంగ్రెస్ లీడర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని ఒక పందితోని పోలిసిన హౌలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటారు మీ కాంగ్రెస్ నాయకులు? కేటీఆర్ని మేము హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ అనేటోడు నిన్న మాట్లాడుతూ పంది ఎంత కూడా నంది కాదని మాట్లాడిండు. మేము ఒకటే అంటున్నాం, కేటీఆర్ అనేటోడు ఎప్పుడైనా కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడతాడు. ఈ పందులు ఎప్పుడు నందులు కావురా బాబు, దానికి ఉదాహరణే నువ్వు. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి నువ్వు ఒక పందిలాగా వ్యవహరించినావు. ఈరోజు నంది కాలేదు కాబట్టి నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతున్నావు. కానీ మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు నంది ఎప్పుడు నందిగానే ఉంటుంది, కేటీఆర్ అనే పంది ఎప్పుడు పందిగానే ఉంటుంది అనేది కేటీఆర్కి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఏదైతే మా ప్రభుత్వం ఈరోజు మా కార్యకర్తలు అందరం కూడా సమన్వయంతో చూస్తున్నాం. ఈ కేటీఆర్ గారు మాట్లాడే చిల్లర భాషను ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు కూడా అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడారు. ఇప్పుడు ఆడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ ప్రభుత్వం రోజు కక్షపూరితంగా ఈరోజు అక్కడ నాయకుల మీద వ్యవహరిస్తే వాళ్ళంతా కూడా దేశాన్ని వదిలిపెట్టి విదేశాలలో తలదలుచుకునే పరిస్థితి ఉంది. అదే పద్ధతి కాంగ్రెస్ పార్టీ కానీ మా కార్యకర్తలు కానీ అవలంబించి ఉంటే ఈరోజు కేటీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద కాదు కదా, చిన్న గల్లీలలో కూడా తీలకుంటూ ఉంటుంది పరిస్థితి. ఈరోజు మేము కార్యకర్తలు అందరం కూడా సమన్వయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు మేమంతా కూడా సమన్వయంతో ఉంటున్నాం. కానీ కేటీఆర్ గారు దాన్ని చిల్లర ఏమనుకుంటున్నాడు అంటే చేతగానితనం అనుకుంటున్నాడు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి గారిని మాట్లాడు కేటీఆర్, నిన్ను మా కార్యకర్తలంతా కలిసి మిమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు అంగబలం డబ్బు బలం ఉన్నప్పుడే మీకు ఫామ్ హౌస్కు పరిమితం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేదు. కానీ ఈరోజు బిడ్డ మేము అధికారంలో ఉన్నాం. ఈ చిల్లర భాష మానుకోకపోతే మీరు ఆ ఫామ్ హౌస్లు కూడా మీకు దక్కవనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి తరఫున మేము హెచ్చరిస్తున్నాం.